చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ అవ్వటం అంటే కొంతమంది ఆల్రెడీ చైల్డ్ యాక్టర్స్‌గా చేశారు. తర్వాత హీరోలుగా చేస్తున్నారు. స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమంది సక్సెస్ అయ్యారు. కొంతమంది సక్సెస్ అవ్వలేదు. సో, మీరు దీన్ని నమ్ముతారా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉండి సక్సెస్ అవుతారో, అవ్వరో, స్ట్రగుల్స్ ఉంటాయి. ఇలా అనుకుంటారా? లేదు మనం ఆల్రెడీ తెలిసిన ఫేస్ కాబట్టి వే అనేది చాలా ఈజీగా ఉంటుంది అని అనుకోవచ్చా? డెఫినెట్‌గా ఈజీ అయితే కాదండి. హ్మ్. బట్ స్ట్రగుల్స్ అన్నది ఇండస్ట్రీలో ఎవరికైనా ఇట్స్ ద సేమ్. హ్మ్. ఆహ్, ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళకైనా, కొత్త వాళ్ళకైనా, చైల్డ్ ఆర్టిస్ట్‌కైనా ఆ పాత్ అన్నది సేమ్ అండి. సో, దేర్స్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఈజీ అయితే అస్సలు కాదు. ఈజీ అయితే అసలు కాదు. సో, మీకెలా అనిపిచ్చేది చిన్నప్పుడు షూటింగ్సు, స్కూల్సు? అంటే మీకు సినిమాకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. లేదండి. నో బ్యాక్‌గ్రౌండ్. అబ్సల్యూట్‌లీ ఎలా నథింగ్. వచ్చారు మరి నిత్య గారు? ఆడిషన్సా? లేపోతే ఎక్కడైనా ఎవరైనా డైరెక్టర్ చూసారా? ఈ అమ్మాయి భలే ఉంది అలాగా? చిన్నప్పుడు అమ్మకి అనిపిచ్చేది, అరే! నా కూతురు చాలా ముద్దుగా ఉంది. హ్మ్. సినిమాల్లో వస్తే బావుండు అని. హ్మ్. సో, షీ ట్రైడ్ టు గో ఇంటూ అన్నపూర్ణ స్టూడియో అండ్ మై డాడ్స్ కాలేజ్ రూమ్‌మేట్ అప్పుడు అన్నపూర్ణలో మేనేజర్‌గా ఉండేవాళ్ళు. ఓకే. దెన్ హీ డైరెక్టెడ్ అ ఫ్యూ ఫిల్మ్స్. 'నిధి' అని ఒక మూవీ చేశారు. 'నిధి ప్రసాద్' అంటారు. సో, ఆయన పర్మిషన్ తీసుకొని స్టూడియో లోపలికైతే ఎంట్రీ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియో. అన్నపూర్ణ స్టూడియో. సో, అమ్మ నా ఫోటోస్ తీసుకొని అక్కడికెళ్ళి అప్పుడు ఏజెంట్స్ ఉండేవాళ్ళు. అవును. వాళ్ళ దగ్గరికెళ్ళి ఫోటోస్ చూయించి అలా ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ థట్. అండ్ దెన్ ఆడిషన్ చేశారు. డైలాగ్ ఇచ్చారు అట. నాకు గుర్తులేదు. అండ్ దెన్ దే సెడ్ ఈ డైలాగ్ బై హార్ట్ చేసి చెప్తే నీకొక చాక్లెట్ ఇస్తాము అని. ఓహ్! ఇదేదో బావుంది కదా! డైలాగే కదా! అని ఐ స్టార్టెడ్ మెమరైజింగ్ ఇట్. దట్స్ హౌ మై కెరియర్ స్టార్టెడ్. ఓకే. ఒక చాక్లెట్‌కి కక్కుర్తి పడి. అదే ఇప్పుడు నిత్య గారికి చాక్లేట్ ఇస్తా ఉంటే, "ఒరేయ్! చాక్లేట్ ఎవరికి కావాలిరా? రెమ్యునరేషన్ కావాలిరా. నేను 100 చాక్లేట్ కొనుక్కుంటానురా కావాలంటే" అంటారు. అంతేనా నిత్య గారు? 100% చాలా కమర్షియల్ నేను. మీ చైల్డ్‌హుడ్ లైఫ్‌లో ఫస్ట్ షూట్ చేసిన ఆ మెమరీ ఏమన్నా ఐడియా ఉందా? ఫస్ట్ డే. ఫస్ట్ డే అస్సలు గుర్తులేదు. ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకెళ్ళింది. అస్సలు. ఆ! I పోనీ have అంజి no టైమ్‌లో memory. ఫస్ట్ డే ఏం షూట్ చేశారు? సీన్. గోల్కొండ ఫోర్ట్‌లో ఒక కాంబినేషన్ సీన్ షూట్ చేశాము. హ్మ్. అండ్ ఫస్ట్‌లో దే వర్ 20 కిడ్స్. హ్మ్. సో, గోల గందరగోళం అసలు. కోఆర్డినేషన్ లేదు. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడమే కష్టం. 20 మందిని 20 మంది మేనేజ్ అంటే చేయాలంటే మామూలు కోడి విషయం రామకృష్ణ గారికి ఇట్ వాస్ సచ్ అ డిఫికల్ట్ టాస్క్. బట్ యాహ్! ఏదో అయింది అలా గ్రూప్‌లో నిల్చున్నాము. అటు చూడు, ఇటు చూడు అని చెప్పారు. వి ఫినిష్డ్ ఇట్. ఐ థింక్ ఒక 1 వీక్ షూట్ చేశాక రష్ చూసుకొని దే డిసైడెడ్ దట్ దే విల్ కట్ ఇట్ డౌన్ టు 6 కిడ్స్. సో, ఐ ఓకే. రిమెంబర్ దట్ వెరీ వెల్, వెరీ క్లియర్‌లీ. అబ్బో! 20 మందుంటే ఇప్పుడు ఆ 20 మంది షార్ట్ మీకులాగానే లిస్ట్ చేసి చేసి 6 అయ్యి 6 సో, ఫస్ట్ షాట్ అన్నమాట అది. యాహ్! దట్ వాస్ ఓకే. ద ఫస్ట్. సో, హీరోయిన్‌గా అయిన తర్వాత కష్టం అనిపించిందా? చిన్నప్పుడు యాక్టింగ్ చేయటం మీకు కష్టం అనిపించిందా నిత్య గారు? ఐ థింక్ ఇప్పుడే కష్టం అండి. హ్మ్. చిన్నప్పుడు నేను ఏం చేసినా ముద్దుగా ఉంది అనేవాళ్ళు. ఇప్పుడు ఏడవాలంటే కూడా కొంచెం అందంగా ఏడుస్తారా అని అడుగుతారు. ఏడవటంలో కూడా అందంగా ఏడుస్తారా? కదా! ఆ! దిస్ వాస్ మై డౌట్ టూ వెన్ వన్ ఆఫ్ మై డైరెక్టర్స్ టోల్డ్ మీ. బట్ యాహ్! డెఫినెట్‌లీ ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ నౌ బికాజ్ జడ్జ్‌మెంట్స్ ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. చిన్నప్పుడు ఏం చేసినా అరే! అరే ముద్దుగుంది. అరే చిన్న పిల్ల అనేవాళ్ళు. సో యాహ్! బట్ దెన్ అగైన్ అప్పటికంటే ఇప్పుడు రికగ్నిషన్ ఎక్కువుంది. డబ్బులెక్కువున్నాయి. డబ్బులెక్కువున్నాయి. రెమ్యునరేషన్ ఎక్కువుంది. యాహ్!